నమస్కారం. నేను ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి రాష్ట్ర అధికార ప్రతినిధి. నా పేరు సివి రమణ. ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ఎండిపిఎస్ కుటుంబ సభ్యులైనటువంటి కడప జిల్లా సభ్యులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పెద్దపల్లి సేకరణ గారి ఆదేశాల మేరకు ఈరోజు కడప జిల్లాకు సంబంధించి కడప జిల్లాలో ఉండబడినటువంటి అన్ని నియోజకవర్గాల్లో పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, కమలాపురం, పద్వేలు, రాజంపేట అన్ని నియోజకవర్గాలు, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి మాదిగ ఉపకులాల యొక్క అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని నిలబెట్టే విషయంలో మాదిగలను అభివృద్ధి వైపు నడిపించే విషయంలో కానీ, అలాగే ఈ సమాజంలో అస్పృశ్యత, అంటరానితనాన్ని నిర్మూలించే విషయంలో కానీ, బడుగు బలహీన వర్గాల స్థితిగతులను మెరుగుపరిచే విషయంలో కానీ మా ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి ఎల్లవేళలా పోరాటం చేస్తూ పేదలందరికీ కూడా అండగా ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి కడప జిల్లాలో మాదిగల ఉపకులాల యొక్క యువతీ యువకులు ఉన్నత చదువులు చదివి ఉద్యోగ అవకాశాలు లేక, జీవనోపాధి లేక, గ్రామాలలో నిరుద్యోగ సమస్యతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితిని గమనించినటువంటి మా ఎండిపిఎస్ వాళ్ళకు అండగా, సపోర్టుగా, అన్ని విధాల్లో అభివృద్ధి వైపు నడిపించే విధంగా కూడా మా ఎండిపిఎస్ పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. మా నాయకుడు పెద్దపల్లి సేకరణ గారి ఆధ్వర్యంలో కూడా మేము ఈ యొక్క అభివృద్ధి వైపు కూడా నడిచేదానికి కూడా కంకణం కట్టుకున్నాం. అలాగే గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఈ కడప జిల్లాలో గ్రామాలలో ఉన్నటువంటి మాదిగల పోరాట సమితి సభ్యులు కానీ, అలాగే మాదిగలకు సంబంధించిన ఉపకులాలు కానీ వీళ్ళందరూ కూడా వాళ్లకు సరైన మౌలిక వసతులు లేవు, సరైన అవకాశాలు లేక ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కనీసం గ్రామ స్థాయిలో వాటర్ సమస్య, కరెంటు సమస్య, అలాగే రోడ్ల సమస్య గ్రామాల్లో చాలా అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. అలాగే గ్రామాల్లో యువకులు చదువుకున్న ఉద్యోగాల్లో కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో అక్కడ గ్రామాల్లో కనీస వసతులైనటువంటి శ్మశానాలు లేకపోవడం, ఇళ్ళు పట్టాలు లేకపోవడం, అలాగే భూములు లేకపోవడం, ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో యువత బతుకున్న పరిస్థితి మా దళిత వర్గాల్లో. కాబట్టి ఇలాంటి విషయాల్లో దీనికి అంతటికీ కారణమైనటువంటి రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు. ఇక్కడ ఈ కడప జిల్లాలో ఉన్నటువంటి ఏ పార్టీ నాయకులైనా, రాజకీయ నాయకులు గ్రామాల్లో దళితులను ఒక ఓటు బ్యాంకుగా వాడుకొని, దళితుల ఓట్లు జురుకొని, వాళ్ళ రక్తాన్ని జురుకొని కనీసం వాళ్ళను అనదొక్కే ప్రయత్నం, అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా దళితులకు సరైన సహాయ సహకారం అందించకపోవడం చాలా దుర్భరమైన పరిస్థితి. ఇలాంటి పరిస్థితి అంతా కూడా ఈ కడప జిల్లాలో మనం చూస్తున్నాం. ఎందుకంటే మనకు స్వాతంత్రం రాకముందు కానీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత కానీ దళితుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. కనీసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు చట్టం వచ్చిన తర్వాత కానీ, అంతకు ముందు కానీ దళితుల మీద అనేకమైన దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, మర్డర్లు, మానభంగాలు, చివరికి సాంఘిక బహిష్కరణలు కూడా జరిగే పరిస్థితి మనము ఈ కడప జిల్లాలో రాష్ట్ర స్థాయిలో కూడా చూస్తున్నాం. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో, ఎందుకంటే ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వచ్చిన తర్వాత, మనం చట్టం రాకముందు కారంచేడు ఘటన జరిగితే, అలాగే చట్టం వచ్చిన తర్వాత చుండూరు, నీరుకొండ, లక్ష్మీపేట మరెన్నో చోట్ల కూడా దళితుల మీద దాడులు జరిగిన పరిస్థితి. ఇవన్నీ కూడా వాస్తవంగా ఈ దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి దీనికి కారణం ఎవరంటే అహంకార అగ్రుకుల కమ్మలు, రెడ్లు, కాపులు మొదలగు వెలములు, ఇలాంటి ఎవరైనా కానీ దాడులు మాత్రం దళితుల మీద జరుగుతూనే ఉన్నాయి. వీటన్నింటి మీద కూడా ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి నిశ్చితంగా గమనిస్తూ పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అగ్రకులాల్లో ఉన్నటువంటి దళితులు, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదల కోసం కూడా మా ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి పోరాటం చేసి వాళ్ళ అభివృద్ధి వైపు నడిపించే విధానం కూడా చాలా స్పష్టంగా తీసుకున్నాం. అలాగే ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి అగ్రకులాలతో పాటు దళితులు కూడా ఉన్నత స్థాయిలో నిలబడాలని చెప్పి వాళ్ళు ఆర్థికంగా
విద్యా, ఉద్యోగ, రాజకీయ, ఆర్థిక, సంక్షేమ అన్ని రంగాల్లో కూడా మెరుగైన స్థాయిలో ఉండాలని ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి కోరుకుంటూ వాళ్ళకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు నడుస్తారని మా పెద్దపల్లి శేఖరన్న గారు రాష్ట్ర అధ్యక్షులు తెలియజేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి సభ్యులు గ్రామాల్లో పూర్తి స్థాయిలో అక్కడికి వెళ్ళి మాదిగలు వాళ్ళ సమస్యలు గ్రామాల్లో ఎక్కడెక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో కనుక్కొని పూర్తి నివేదిక కూడా మాకు ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితికి ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కూడా మాది గ్రామాల్లో ఒకసారి ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అధికారులు వాళ్ళను ముందుండి నడిపిస్తూ దళితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని, అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, నిరుద్యోగ సమస్య లేకుండా కూడా కొంతవరకు వెసులుబాటు కల్పించే విధంగా కూడా జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి కూడా విన్నవించుకుంటున్నాం. అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి అగ్రకులస్తుల కబంధ హస్తాల్లో ఉన్నటువంటి భూములు దాడులు, దళితుల మీద క్వశ్చన్ చేస్తే దాడులు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితి ఈ సమాజంలో అంటే 2020 యుగంలో కూడా ఇప్పుడు కూడా ఇలాంటి దుర్భరమైన పరిస్థితుల్లో దళిత జాతి బతుకుతోందంటే ఈ రాజకీయ వ్యవస్థ చాలా ప్రక్షాళన కావాలి. దీనికోసం ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి పనిచేస్తుంది. అలాగే ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి ఒక జాతీయ సమావేశాన్ని కూడా వచ్చే నెలలో మనం హైదరాబాద్లో నిర్వహించబోతున్నాం. ఆ యొక్క జాతీయ సమావేశానికి ఇట్లా ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి నాయకులు వస్తున్నారు. అలాగే ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి ఒక ఆవిర్భావ సభను కూడా మనం దగ్గరలో నిర్వహించబోతున్నాం. ఆ సభకు రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలు, మహిళలు, ఉద్యోగులు, విద్యార్థులు, మేధావులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి ఆవిర్భావ సభకు వచ్చి సభను విజయవంతం చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. మా ఎండిపిఎస్ మాదిగల పోరాట సమితి వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పెద్దపల్లి శేఖరన్న గారు ఈ యొక్క మాదిగ జాతిని ముందుకు తీసుకుపోయే విధానంలో అభివృద్ధి వైపు నడిపించే విధానంలో చాలా స్పష్టంగా ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ముందడుగు వేస్తూ ఆయన చేస్తున్న ఉద్యమానికి రాష్ట్రం మొత్తం కూడా మేమందరం కూడా మాదిగలంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అందరూ కూడా అన్ని వర్గాలు కూడా మేము ఆయన వెంట నడుస్తూ ఒక మాదిగల పోరాటంలో సమితిలో ఒక సైనికుల్లాగా పనిచేసి అన్నగారి ఆశయాలను ఎండిపిఎస్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ జై మాదిగ, జై ఎండిపిఎస్, జై హింద్.